రేవంత్ చేతిలో మోసపోవడంలో ప్రజల తప్పులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో తాము విఫలమయ్యామన్నారు. చేసిన మంచిని అభివృద్ధిని చెప్పుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఆ రోజే కాంగ్రెస్ దొంగ పార్టీ అని వివరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం. కాంగ్రెస్ పార్టీ నైజం పునాది మోసం. ఆయన కాకపోతే చాలా మంచివాడు, నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన నిజాయితీగా మోసం చేశాడు. ఆయన తప్పేం లేదు. ఆయన ఎన్నికలకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి, నమ్మితేనే కదా మోసం జరిగేది. అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం, మోసం చేస్తాం, గొంతుకొస్తాం అని ముందే చెప్పాడు. తప్పు మనది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, మనది. అంటే మీ భద్రాచలం వాళ్ళది కాదు, మిగతా 9 నియోజకవర్గాలు మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు వాళ్ళది. ఎందుకంటే చెప్పుకోలేకపోయాం. పినపాక వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అశ్వరావుపేట వాళ్ళు చెప్పుకోలేకపోయారు, కొత్తగూడెం వాళ్ళు చెప్పుకోలేకపోయారు, ఇల్లందులు చెప్పుకోలేకపోయారు. ఏమని? అరిచేతిలో వైకుంఠం చూపెడుతూ, అరిచేతిలో స్వర్గం చూపెడుతూ ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంటే అది కాదు స్వామి, సాధ్యం కాదు, వాళ్ళు చెప్పేది కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రజల్ని ఆ భ్రమల్లోంచి వాళ్ళు సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన భూతల స్వర్గం లాంటి వాతావరణం నుంచి మనం బయటికి తీసుకొని రాలేకపోయినాం. తప్పు మనది. ప్రజలకు నిజం చెప్పలేకపోయాం. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి, అందులో 6 గ్యారంటీలని మళ్ళీ ప్రత్యేకంగా కార్డులు పంచి, అఫిడవిట్లు రాసి, ఇంటింటికి కార్డులు పంచి 100 రోజులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల లోపలే మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్తున్నప్పుడు, అరే ఈ దొంగ కార్డులు, వీళ్ళు దొంగ పార్టీ వీళ్ళు అని మనం చెప్పినా నమ్మలేని ఒక అపనమ్మక పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకొని పోయారు. ఇందులో మన పాత్ర చాలా ఉంది, మన నాయకుడు తప్పులేదు. నిజంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక